తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లోని డిసెంబర్ 8-9 తారీఖుల్లో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఫ్యూచర్ సిటీలో వచ్చే ఈ ప్రాంతంలో అంతర్జాతీయ సదస్సుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెమినార్ హాల్స్ కోసం భూమిని చదును చేసే పనులు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు విభిన్న రంగాలకు చెందిన 3,000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్, యుఏఈ రాజకుటుంబానికి చెందినవారు, వివిధ బహుళజాతి సంస్థల సీఈఓలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. సదస్సుపై అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఫ్యూచర్ సిటీలో సమావేశం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు హాజరు కానున్న ఈ సదస్సులో అతిథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.